గొప్ప దేవుడు. మన బాల్యం నుండి ఇంతవరకు మనను తన రెక్కల చాటున భద్రపరిచిన ఆ గొప్ప దేవుని ఆరాధిస్తామండి. బాల్యమంతా నా తోడుగా నిలిచి ప్రతి కీడు నుండి తప్పించినావు. యవ్వన కాలమున నీ త్రోవ తొలగిన మన్నించి నాతోనే కొనసాగినావు. ఎన్నో శ్రమలు ఆపదలన్నిటిలో నన్ను ధైర్యపరచి నన్ను ఆదుకొన్నావు. యేసు నీవే నీవే, యేసు నీవే నా సర్వస్వము. నా జీవిత కాలమంతా నిన్ను కీర్తించిన చాలునా. నా సమస్త సంపద నీకిచ్చిన చాలునా. నా జీవిత కాలమంతా. అవును కదండి, కన్నీటి రాత్రులు మనం ఎన్నో గడిపినప్పటికీ ఉదయాన్నే లేచేసరికి ఆయన సంతోషాన్ని ఇచ్చే దేవుడు. అలాంటి సంతోషం ఇచ్చే దేవుని అందరం కలిసి స్తుతిస్తామండి. కన్నీటి రాత్రులు నీ గడిపిన వెంటనే సంతోష ఉదయాలు నాకిచ్చినావు. హృదయాశలన్నీ నెరవేర్చినావు. యోగ్యుడను కాకుండా హెచ్చించినావు. ఎంతో ప్రేమ
చేసిన ఎన్నో మేలులను బట్టి ఆయన కీర్తిస్తామండి. ఆయన బాల్యం నుండి నైనా ఇంతవరకు తండ్రి యేసయ్యా నువ్వు చేసిన ఎన్నో మేలులను బట్టి మీకు వందనాలు ప్రభువా. అయ్యా, ఏ యోగ్యత లేని నన్ను తండ్రి యోగ్యరాలుగా ఇచ్చినైనా నీ సముఖమందు నన్ను నిలబెట్టుకున్నాను బట్టి నీ వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, నా స్తుతులపై ఆసీనుడయ్యున్న దేవా, నీకు కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నానయ్యా. ఇదిగోనైనా నేను త్రోవ తొలిగి నడిచినప్పుడు నైనా నా మార్గమును సరళము చేసి నైనా సరి అయిన మార్గంలో నన్ను నడిపించిన నా తండ్రి నీకు వందనాలయ్యా. ఓ గొప్ప దేవా, నిన్ను కీర్తించుటకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా, ఈరోజు ఈ విధంగా తండ్రి నీ సన్నిధానంలో ప్రభువా నేను నిలిచినైనా నేను స్తుతిస్తుంటున్నాను అంటే కేవలం అది ఇచ్చిన మీరు ఉచిత కృపను బట్టి ఏ ప్రభువా నీకు కోట్లాది వందనాలు, మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నానయ్యా. అయ్యా, ఏ పాటి వారమయ్యా మమ్మల్ని మీరు తండ్రి యేసయ్యా ఈ విధంగా నిలబెట్టుకోవడానికి ప్రభువా, ఏ అర్హత లేని నన్ను తండ్రి, ఏ యోగ్యత లేని నన్ను తండ్రి నీ పనికి వచ్చే పాత్రగా నేను నీ సముఖమందు నన్ను నిలబెట్టుకొని ఉన్న దేవా. అయ్యా, నా జీవితాంతమునైనా నిన్ను కీర్తించిన, నా జీవితాంతం నిన్ను స్తుతించిన కానీ అది చాలా తక్కువే ప్రభువా. యేసయ్యా నీకు వందనాలయ్యా, యేసయ్యా నీకు వందనాలయ్యా.